హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుధారం కల్చరల్ ఫుడ్స్. ఈరోజు గోట్ లివర్ ఫ్రై అయితే మీకు చేసి చూపిస్తున్నాను మన ఛానల్లో. దీనికోసం లివర్ ఒక 1/2 kg వరకు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని దాన్ని పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి 6 కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఒక 10-12 వరకు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 4 నుంచి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముద్ద మాడకుండా వేయించుకోండి, లేదంటే టేస్ట్ మారిపోతుంది. సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వేయించుకోండి. దీంట్లోకి అల్లం పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. నేను అల్లం ముందుగానే గ్రైండ్ చేసేటప్పుడు వేయచ్చు, కానీ నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ అల్లము ఆనియన్ పేస్ట్ త్వరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కార్జం ముక్కలు అయితే అందులో వేసుకోండి. కార్జం ముక్కల్ని మరో 5 మినిట్స్ వరకు వేయించుకోండి, ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది, ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఈ లివర్లో ముఖ్యంగా ఐరన్, అధికంగా విటమిన్స్, మినరల్స్, అలాగే ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదే. మనకి పిల్లలకి పెట్టినా కూడా ఆరోగ్యంగా ఉంటారు, బ్లడ్ పడుతుంది. ధనియాల పొడి 1 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, అలాగే పసుపు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మనం వేసిన కారం, పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అంతా ఆనియన్కి ముక్కలకి పట్టి బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయినప్పుడు గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని మనము ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. బాగా ఉడికిన తర్వాత మన గ్రేవీ అనేది దగ్గర అయిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయిన తర్వాత మూత తీసి గరిటెతో తిప్పుతూ మరో 2 నిమిషాలు మనము వేయించుకోవాలి. గ్రేవీ అంతా దగ్గరగా అయ్యే వరకు. మనకు గ్రేవీ ఎంత థిక్గా దగ్గరగా ఇష్టమైతే అంత దగ్గరగా మీరు ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కార్జం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అదేనండి లివర్ ఫ్రై. మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సుధారం కల్చరల్ ఫుడ్స్ చూస్తూనే ఉండండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.